విసిగిస్తూ ఉంటే ఒకరోజు నేను తట్టుకోలేక భర్తకు చెప్పింది, ఇట్లా చేస్తుంది మీ అమ్మ అని. నేనేం అనలేదు కదా, మా అమ్మే కదా నిన్ను అన్నది, సర్దుకుని పోలే, వాళ్ళకు కూడా ఉంటాయి కదా, వాళ్ళతో మనకి ఎందుకులే, మనం బాగుందాంలే అని భర్త చెప్తా ఉన్నాడు. సరేనని కళ్ళ మీద నీళ్లు తుడుచుకోవడం, కాస్త అలా నడిపించబడతా ఉంటే ఆ పోరు తట్టుకోలేక వాళ్ళమ్మ ఎక్కిచ్చి మొత్తం మీద విడాకులకు సంతకాలు పెట్టించిందండి. అబ్బాయి చేత విడాకులకు సంతకాలు పెట్టించింది. ఆ అమ్మాయి ఇంటికి పంపించేసేసింది, వాళ్ళ ఇంటికి పంపించేసేసింది. ఇక అక్కడ ఆ అమ్మాయి ఏమండి ఎంతకాలం 4 రోజులు ఇంట్లో ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, తర్వాత ఉండరు కదా. ఆ తర్వాత అమ్మాయి, ఎందుకమ్మా ఊరికే బాధపడతా ఉంటావు, జరిగేది జరుగుద్దులే, తొందరపడమాక, నువ్వు ఆలోచన చేయమాక, నీ ఆరోగ్యం పాడు చేసుకోమాక, నువ్వు కాస్త ఆలోచన నుంచి బయటకు వచ్చేటట్లుగా నువ్వు ఏదన్నా ఉద్యోగం చూసుకో అంటే ఆమె ఆ టీచర్ ఉద్యోగం చూసుకున్నది. పాపం ఆ పక్క ఊర్లో టీచర్ ఉద్యోగం చూసుకున్నది. ఇక రోజు ఉదయాన్నే పోవడం రావడం ఇది జరుగుతూ ఉంది. కోర్టు నుంచి రావడం, ఏమండి ఇవి చూసుకోవడం, ఇలా ఏమండి. ఇక లాస్ట్ హీరింగ్ అంటారే, వాళ్ళు తిప్పుతారు కదా, ఒకేసారి హీర్ కదా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిప్పుతారు కదా. ఇక ఆ సమయం లాస్ట్లో ఏమండి ఒక రోజున ఆ తల్లి ఆమె అలా రోజు డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటే ఒక రోజున కొంచెం లేట్ అయ్యి డ్యూటీకి పోయేదానికి బస్సు వెళ్ళిపోతే పక్క ఊర్లో ఉన్నాయి కదా, నడుచుకుంటా పోదాం, అలా నడుచుకుంటా పోతా ఉంది. నడుచుకుంటా వెళ్తా ఏమండి ఆలోచన వస్తూ ఉంది, ఏంటి నా బతికేలా అయిపోయింది, భర్తకు దూరంగా, కుటుంబానికి దూరంగా, ఏంటి నా పరిస్థితి అని ఆలోచన చేసుకుంటా, నా జీవితం బాగుపడుతుందా, నా జీవితం మరలా చిగురేస్తుందా, మరలా కలుస్తామా, ఇక మరలా కుటుంబంగా ఉండగలమా అని ఆలోచన చేసుకుంటా ఏమండి ఆమె కోపముతోనట, యేసయ్యా నీవేమో పరలోకంలో పరిశుద్ధుడు వేవేల దూతలు స్తుతిస్తూ ఉంటే గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నావు, సంతోషిస్తూ ఆనందిస్తూ నువ్వేమో పరవలు తొక్కుతా ఉన్నావు, గంతులు వేస్తూ ఉన్నావు, నేనేమో ఎంత బాధపడతా ఉన్నాను చూడు, ఎంత వేదతో ఉన్నాను చూడు అని ఆ ఎండ నడుచుకుంటా పోయేటప్పుడు ఒప్పటికి ఎండ పడుతుంది కదండి, అది తట్టుకోలేక ఈ భారం ఆ భారం ఎక్కువైపోయి దిగిరా అని గట్టిగా మాట్లాడిందంట. ఆ తర్వాత వెళ్తా ప్రభువా తప్పైపోయింది నాయనా, నన్ను క్షమించయ్యా, అనుకోండి మాట అన్నానయ్యా, అయ్యా తప్పైపోయిందయ్యా అనుకుంటా అలా వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత మళ్ళా ఇంటికి వచ్చేసేసరికి ఆమెకు ఒక లెటరు, వాళ్ళ అమ్మకు ఒక లెటరు, వాళ్ళ నాన్నకు ఒక లెటరు వచ్చింది. అమ్మాయి లెటర్ వచ్చినాయి చూడమ్మాయి అంటే వాళ్ళు చదువుకొని, ఏమి చదువుకోలేదు, కాస్త చూసి తీసి చదువుతూ ఉంటే ఆ రోజుల్లో రాజశ్రీ రాస్తారు కదా, ఇక దీర్ఘాలు తీస్తారు కదా, అలా దీర్ఘాలు తీసి ఏమండి ఒక పేరు పెట్టి నన్ను క్షమించు భర్త రాశాడు, నన్ను క్షమించు. ఇక లెటర్ మొత్తం నన్ను క్షమించు, నేను వస్తాను నేను తీసుకెళ్తాను, నువ్వు ఒప్పుకో అని మాట్లాడుతా రాశాడంట. అమ్మ లెటర్, అత్తమ్మ నన్ను క్షమించు, నేను మీ అమ్మాయిని తీసుకుపోతాను, పంపించండి. మామయ్య నన్ను క్షమించు, మీ అమ్మాయి తప్పేమీ లేదు, నా తప్పే ఉంది, మా అమ్మ తప్పే ఉంది, నన్ను క్షమించని ఈ మాటలు 3 లెటర్లు అంట. ఏం చేద్దాం అనుకున్నారు. వస్తే వెళ్తావా, వెళ్తాను. ఆ తర్వాత ఆయన రానే వచ్చాడండి, తర్వాత వెళ్ళారండి. తర్వాత కుటుంబంగా ఏక మనస్సు ఏక తాత్పర్యం కలిగి జీవించారండి. ఆ తర్వాత దేవుడి జ్ఞాపకం చేసి 2 పిల్లల్ని ఇచ్చారండి. ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియా సెటిల్ అయిపోయారు. హల్లెలూయా. ఒకసారి గమనించండి, మోడు బారిపోయిన జీవితాలు ఏం చేస్తాడు దేవుడు? గట్టిగా చెప్పండి. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో నేను మోడు బారిపోయిన జీవితంలాగా ఉన్నానయ్యా, నా కుటుంబం ఇలా ఉందయ్యా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా అని అనుకుంటున్నావా, నా యేసయ్యతో చెప్పుకో, నీవు చెప్పినదంతయు నా యేసయ్య నీకు చేయునుగాక, నీవు చెప్పినదంతయు నా యేసయ్య చేయునుగాక. హల్లెలూయా. ఋతు జీవితంలో మోడు బారిపోయింది, మారా అన్న ఆ జీవితంలో ప్రియమైన వాళ్ళరా మధురాన్ని కలుగు చేసిన దేవుడు, మోడు బారిపోయిన జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు,
యెహెజ్కేలు పుస్తకం 37వ అధ్యాయానికి వస్తే ఆయన అంటాడు, ఇదిగో ఈ ఎముకలు మరలా బ్రతకగలవా, మరలా ఏకముగా కూర్చబడి శరీరం అమర్చబడి అందులోనికి జీవం వచ్చి బ్రతకగలవా? నీకే తెలియనయ్యా, అది నాకు తెలియదయ్యా. నా చేతుల్లో ఏముందయ్యా, నా కంటికేమో ఎండిపోయిన ఎముకలయ్యా కనిపించేది. ఎండిపోయిన ఎముకలు మరలా ఎలా కూర్చబడతాయ్యా? ఎండిపోయిన ఎముకలు మరలా శరీరం ఎలా పొదగబడుతుందయ్యా? ఎండిపోయిన ఎముకల్లో మరలా జీవం ఎలా వస్తుందయ్యా? అది నాకైతే తెలియదు, నీకే తెలియను. అయితే ప్రవచనం ఎత్తి ప్రవచించు. అక్కడ రాయబడిన మాట తెలిసిన, ఇశ్రాయేలీయులు యెహెజ్కేలు పుస్తకం 37:11 చూడండి. ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ చూచుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయెను, విఫలమాయెను. ఒకవేళ ఈ మాటలు నీ నోట మాట్లాడుకుంటూ ఉన్నావా? జీవితం ఎండిపోయింది, మోడు బారిపోయింది, ఇక చిగురించేది లేదు, ఇక బాగుపడేది లేదు, ఇక ఆనందం అనేది కరువైపోతుంది, ఏమంటే దీవెన అనేది కరువైపోతుంది, ఇక కష్టం అనుకుంటూ ఉన్నావా? నా యేసయ్య అక్కడే కార్యము చేయునుగాక. నీ వ్యక్తిగత జీవితంలో బంగారు భవిష్యత్తు నీ కోసం ఆయన దాచి ఉంచి ఉన్నాడు. అది నీ పక్షంగా నా ప్రభు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలు ప్రియమైన వాళ్ళదా, నీ జీవితం మనం ఒకసారి గుర్తిరుగుదువుగాక. ఇంకా ఆయన జీవితంలో రూతుకు చేసింది ఏంటంటే చూడండి, రూతు పుస్తకం 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. అందరు చదవండి గట్టిగా. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దాన్ని గాను లేయాని పోలినది గాను చేయును గాక. తర్వాత చూడండి, ఎఫ్రతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయ సంతానము నీ కుటుంబమును తామారు యోదాకు కన్నా పెరేసు కుటుంబం వలనే. హల్లెలూయా. ఆ మొట్టమొదట మీరు చూస్తే పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను ఏమన్నారంట? మేము సాక్షులం. దేనికి? ఇదిగో రూతును నీవు పెళ్లి చేసుకున్నావు అనే దానికి మేము సాక్షులం. రూతు జీవితంలో మీరు చూడండి, గౌరవం లేదు. విధవరాలు కదండి, గౌరవం లేదు. విధవరాల జీవితం మీరు ఎరిగే ఉంటారు. విధవరాలని నోటికొచ్చుటగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎంత పరిశుద్ధంగా, ఎంత నమ్మకంగా, ఎంత యథార్థంగా జీవిస్తూ ఉన్నా ఏమండి, మగతోడు అనేది లేకపోతే ఎన్ని మాటలు అంటారో. ఒక గంట లేట్ అయ్యి ఇంటికి వచ్చింది అనుకోండి, పని దగ్గర లేట్ అయ్యి 1 గంట లేట్ ఇంటికి వచ్చింది అనుకోండి, ఏం మాటలు మాట్లాడు, ఎక్కడ తిరిగి వస్తుందో, ఎక్కడికి పోయి వస్తుందో, ఎన్ని మాటలు మాట్లాడతారు. అర్థమవుతుందా? అంతవరకు ఎన్ని మాటలు వినుంటుంది, ఎన్ని మాటలు అని ఉంటారు. ఎవరిని? రూతుని గమనించిన ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు వాళ్ళు అంటారు, అందుకు మేము సాక్షులం. ప్రధానులందరూ పెద్దలందరూ అంటారు మేము సాక్షులం. దేనికయ్యా అంటే గౌరవం లేని దానికి గౌరవం కలుగు చేసిన దానికి. హల్లెలూయా. ఘనత లేని దానికి ఘనత కలుగు చేసిన దానికి, మర్యాద లేని జీవితానికి చెప్పండి మర్యాద కలుగు చేసిన. ఖ్యాతి కీర్తి నా ప్రభువు ఏమండి ఆమెకు కలుగు చేసినట్లుగా నా దేవుడికి మీదట కలుగు చేయును గాక. నా దేవుడు అందరూ తెలుసుకునేటట్లుగా నీకు కీర్తి కలుగు చేయును గాక. అందరూ తెలుసుకునేటట్లుగా నీకు ఖ్యాతి కలుగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో గుర్తిరుగుదువు గాక. మీరు చూడండి ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభువు వారి గురించిన ఏమండి వంశావళి పట్టికలో ఎంతోమంది స్త్రీలు ఉన్నా ఈమె పేరు అక్కడ ఉంటుంది. రూతు ఎంత గణపరిచాడో, ఎంత గౌరవపరిచాడో, ఎంత దేవుడు ఖ్యాతి కలుగు చేశాడో, కీర్తి కలుగు చేశాడో ఒకసారి గమనించండి. ఈ దాసురాలనయ్యా నేను. హల్లెలూయా.
కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఒకవేళ కీర్తి లేకుండా ఖ్యాతి లేని జీవితం జీవిస్తున్నావా, అందరూ తెలుసుకొనగలిగేటట్లుగా నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ నామమును చెప్పండి, నీ నామమును గొప్ప చేస్తా, నీ నామమును గొప్ప చేస్తా. ఋతు నామాన్ని ఎంత ఘనపరిచాడు, ఎంత గొప్ప చేశాడు ప్రియమైన వాళ్ళు. కనుక నిత్యముగా నా దేవుడు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని ఆయన ఘనపరచునుగాక, ఖ్యాతి కలుగుజేయునుగాక, కీర్తి కలుగుజేయునుగాక. అందుకని అంటాడు, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేస్తా. విశ్వసించిన వాళ్ళందరూ అలా లేచినబడి అలా కళ్ళు మూసి చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ అలా చిన్న ప్రార్థన చేసుకుని చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభుతో అనండి, ప్రభువా, ఈ మాసం మీరు నాకు దయచేసిన వాగ్దానం, నాకు అనండి, మాకు కాదు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. నాకు దయచేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. మొదట నాకు అనండి, తర్వాత మాకు అనండి. మాకు దయచేసిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. నిశ్చయముగా ప్రభువా, నేను విశ్వసిస్తూ ఉన్నాను. గట్టిగా గట్టిగా చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. నీవు చెప్పినదంతయు నీకు చేస్తానని చెప్పావు ప్రభువా. ప్రభుతానండి, విశ్వసిస్తానండి. ప్రభువు నాతో మాట్లాడాడు, నాకు అనుగ్రహించాడు ఈ వాగ్దానం అని విశ్వసిస్తే ప్రార్థన చేసుకోండి. విశ్వసిస్తే ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చెప్పినదంతయు, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను, నీకు చేసేదను, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను. బోయాజుకు చెప్పినంతా బోయాజు ఋతువు చేశాడు ప్రియమైన వాడరా. ఈ సమయంలో యేసయ్యకు నీవు చెప్పుకున్నదంతయు యేసయ్య నీకు చేయునుగాక, యేసయ్య నీకే చేయునుగాక, నీకే చేయునుగాక, నీకే 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 సహోదరుడా, నీకే, నీ కుటుంబానికే, సంఘానికే. ఓ గాడ్, షబాబాలా మన షబాకర లిబాబాలా షమంతుల్ బక లిబాబానాబా అబాకర లిబాలా మన షబాబానా షమంతుల్ బక లిబాబానాబా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును ఆనందించు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువును గమనపరచండి, ప్రభువుని గణపరచండి, ప్రభువుని మహిమపరచండి, ప్రభువుని మహిమపరచండి. యేసు నామములో విస్తారమైన కావలసినంత ఆశీర్వాదము దయచేయును గాక. ఊహించిన ఆశీర్వాదం అనుగ్రహించును గాక. ఊహించిన ఆశీర్వాదం కలగబోతూ ఉంది. విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. షబాకర లిబాలా మన షబాబానా షమంతుల్ బక లిబాబానాబా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను విడిపించునుగాక, 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 విడిపించునుగాక. దేనికి బానిసగా మారిపోయి ఉన్నావో యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ఒక్కొక్కరికి విడుదల కలుగునుగాక. షబాకర లిబాలామానా షిబాబానా షమంతుల్ లిబాబానాబా లిబానా షబాకర లిబాబానాబా. 430 సంవత్సరాల బానిస బ్రతుకులో నుంచి ఒక గొప్ప విడుదల కలుగు చేసిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అందుకో నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు, నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు. నిజముగా నిజముగా నీవు చెప్పుకోగలిగితే, నిజముగా నువ్వు ఆశపడగలిగితే, అదిగో ఆయన గొప్ప విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. యేసు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. హల్లెలూయా. నిరీక్షణ లేదా? మోడుబారిపోయిన జీవితమా? నాకు ఇక భవిష్యత్తు లేదనుకుంటున్న మాటలా?
నా జీవితం ఇంతే అని అనుకుంటున్న మాటలా? నీ ఆలోచనలు వేరు సహోదరుడా, సహోదరి. నా దేవుని ఆలోచనలు వేరు, నీ పట్ల ఆయన సంకల్పం వేరు, నీ పట్ల ఆయన ఉద్దేశాలు వేరు, సంకల్పాలు వేరు. ఓ గాడ్, శబలమన శబకర్ లిబమనబా. మోడు బారిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేయును గాక. భవిష్యత్తు లేని నీకు భవిష్యత్తు కలుగు చేయును గాక. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్షణం ఆలోచన చేసుకో సహోదరుడా, సహోదరి. నీ కొరకే నా ప్రభు ఈ మాటలు తెలియజేశాను. విశ్వసించు సహోదరుడా, సహోదరి. ఆయనతో నీవు చెప్పుకున్నదంతయు నీకు చేయునుగాక. నువ్వు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు యేసయ్య చేయునుగాక. ఓ గాడ్, ఓ లార్డ్. మంచి దేవుడు ప్రభువా, ప్రభువా. జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత మాసమంతా కాచి కాపాడు ఎక్కడ భద్రపరిచి ఈ నూతన మాసంలో ప్రవేశపెట్టి మమ్మల్ని అందరినీ ఏక మనసుతో మీ సన్నిధిలో కూర్చి మీ నామాన్ని స్తుతించి మహింపరిచే గొప్ప కృప ఇచ్చారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాసమంతటికి అవసరమైన కృపచేత యేసు నామములో మీరు నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను, మమ్మల్ని, సంఘాన్ని ప్రేమించిన ఆయన మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఏదైతే ప్రభువా మీరు నాకు తెలియజేశారో, మీరు ఏ మాటలైతే నాకు ఇచ్చారో, ఏ మాటలైతే నా నోట పెట్టారో ఆ మాటలే మీ బిడ్డకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మడ ఒక్కొక్కరి జీవితంలో మీరు కార్యాలు చేసుకొనమని ప్రేమతో కోరుకుంటున్నాను. నా తండ్రి నీకు స్తోత్రం. నిశ్చయముగా ప్రభా, ఇదిగో ప్రభా, ఈ సమయంలో మీ సన్నిధిలో ఏదైతే చెప్పుకున్నారో అదంతయు మీరు చేయుదురుగాక. యేసు నామములో విస్తారమైన కావలసినంత దీవెన, ఊహించిన ఆశీర్వాదం మీరు దయచేసేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే ప్రభువా దేనికైతే బానిసలుగా మారిపోయినారో వాటన్నిటిలో గొప్ప విడుదల కలుగు చేసేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నిరీక్షణ లేక నడిపించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని, ఆశలు లేక ఆశపడి ఆశలు విఫలమైపోయి అయ్యా నడిపించబడుతున్న జ్ఞాపకం చేసుకొని, మోడు బారిపోయిన జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు, నిరీక్షణ లేని జీవితాన్ని నిరీక్షణ కలుగు చేసిన దేవుడు నా తండ్రి. భయ బంగారు భవిష్యత్తు ఇవ్వచుటకు శక్తి కలిగిన దేవుడు ప్రభా, నిశ్చయముగా మీరు అనుగ్రహించుదురుగాక, మీరు దయచేయుదురుగాక. మందిరములో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి నా దేవా బంగారు భవిష్యత్తు మీరు అనుగ్రహించుదురుగాక, మంచి భవిష్యత్తు దయచేయుదురుగాక. ఎవరైతే మోడు బారిపోయిన నా జీవితం అనుకుంటున్నారో వారి జీవితంలో యేసు నామములో ఈ మాసంలో మీరు చిగురింప చేయుదురుగాక. చిగురింప చేశారు, అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఒక్కొక్కరు కీర్తి కలుగు చేయండి, ఘనత కలుగు చేయండి, గొప్ప కలుగు చేయండి. నామాన్ని గొప్ప చేస్తాను చెప్పే దేవుడు నామాన్ని గొప్ప చేసి మహిమ పొందమని అడుగుతున్నాం. జరిగే సంస్కారం మీ చేతుల్లో సమర్పిస్తూ దేవుని కనుక మార్చి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పశువులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తను తింపును ఆశ తీరా అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తను తింపును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను విశ్వాసయాత్ర కడగండ్ల పాలైనను కన్నీటి కడలి చెలరేగి పొంగినను నీవే నిమ్మలపరచినావు మనసు కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తను తింపును ఆశ తీరా అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తను తింపును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక
స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. అబ్రహాము నమ్మిన దేవుడా అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా. అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా.